రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై అవగాహన కల్పించారు. 6 నుండి 10వ తరగతుల్లోకి చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఐఐటి మెడికల్ ఫౌండేషన్ పై అవేర్నెస్ కల్పించారు. తిరుమల విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యారంగంలో అపార అనుభవం ఉన్న అధ్యాపక బృందంతో విద్యను అందిస్తున్నాయి. ప్రతి ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్లలో తిరుమల విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తున్నారు. విద్యారంగంలో అపార అనుభవం ఉన్న నున్నా తిరుమలరావు సారథ్యంలో తిరుమల విద్యా సంస్థలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఈ విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావుల నేతృత్వంలో విశాఖలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. రాజుల తాళవలసలోని తిరుమల కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేలాదిగా హాజరయ్యారు. 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో చేరబోయే విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై రెసిడెంట్ డైరెక్టర్లు అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో చేర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, క్రమశిక్షణ, అంకితభావం చాలా కీలకమని వివరించారు. అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2 విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు జ్ఞాపికలతో అభినందించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావును అభినందిస్తూ రాసిన సన్మాన పత్రాన్ని అవగాహన సదస్సులో చదివి వినిపించి రెసిడెంట్ డైరెక్టర్లకు అందజేశారు. పిల్లలకు కూడా ఏదైనా ఇలాంటి పక్కన చదువు కాకుండా మిగతా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఒకసారి తల్లిదండ్రులు కూడా మనం గట్టిగా క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ. దీపిక మన ఏజ్ లో ఒక వంతమైన స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువు ఏం చెప్పాలి అంటే జీవించడం కార్యక్రమాన్ని ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రేయర్ని అమలు చేయాల్సిందిగా మా చిట్వాస క్యాంపస్ ప్రిన్సిపల్ చిన్నరావు వేదిక రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. సరే సార్. సర్వదా వీణావాణి విద్యాదాయి జ్ఞానప్రదాయని బ్రహ్మశ్రుతి భగవతి భారత జ్ఞానానందమయం దేవ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బలం ఏమిటి అంటే క్రమశిక్షణ. అది ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, శారీరక క్రమశిక్షణ కావచ్చు. ఈ క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం. మరి అటువంటి క్రమశిక్షణ పిల్లలకు అలవాటు చేస్తూ వాళ్ళకి వాళ్ళుగానే కష్టపడేట్టుగా ఇక్కడ మార్క్స్ గురించి ఒక ప్రశ్న ఉండదు. మీకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు ఉండదు. మార్క్స్ కి జీవితానికి సంబంధం లేదని చెప్పే టీచర్ మాత్రమే ఉంటారు. నీకు ఈ మార్కులు వస్తేనే జీవితం బాగుందంటే అది చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య. మనం చదువుకునే చదువుకి జీవితంలో సెటిల్ అవ్వడానికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ మంచి యాటిట్యూడ్ మాత్రం అలవాటు కావాలి.
ఎన్ని తెలివితేటలున్నా మంచి యాటిట్యూడ్ లేకపోయినట్లయితే, ఆ వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్ గా లేనట్లయితే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకుని మొన్న రిలీజ్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంకా అవ్వలేదు, మరి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి. ఈ 131 మంది ఇన్వైట్ చేస్తాం. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ సీట్స్ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళతో ప్రోగ్రామ్ పెట్టాం, ఇన్స్పిరిట్ ప్రోగ్రామ్ అని. మా స్కూల్లోనూ కాలేజ్లో విద్యార్థులను ఇలాగే కూర్చోబెట్టాం. ఇదే వేదిక కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడించాం. ఆ ఆర్గనైజేషన్ వెళ్ళడం వల్ల చాలా కంపెనీలు అతని దగ్గరికి వస్తే అతను చూస్ చేసుకునేటువంటి. మీరందరూ కూడా ఈ రోజు 2 పనులు చేసుకోవడానికి వచ్చారు. ఒకటేమో అవేర్నెస్ అంటే అవగాహన పెంచుకోవడానికి, రెండేమో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ రాయడానికి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా పేరెంట్స్ అందరూ కూడా పర్టికులర్గా వీలైతే రాబోయే 2 గంటల్లో కొంచెం మొబైల్ సైలెంట్ లో పెట్టుకుని మేము చెప్పే మాట్లాడడం వాళ్ళ క్యాపబిలిటీస్ అన్ని మీకు తెలుస్తాయి. ఈ లోపుగా మీరు మేము చెప్పే కొన్ని పాయింట్స్ వింటే మీకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఏదైనా ఒక విషయం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండడం లేకపోవడం అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. సో మరి మన పిల్లల గురించి మనం ఆ మాత్రం చేయగలం. 1-2 గంటలు ఓపిక పడితే అప్రాక్సిమేట్ గా మనకి 1:30 వరకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పెట్టుకున్న కండిషన్స్కి, మేము కట్టుబడినటువంటి నియమాలకి ఏ విధంగా లోటు లేకుండా చేస్తా ఉన్నారు. నిజంగా ఆ రోజు నేను విన్న మాటలు ఈ రోజు ఈ తరపు నుంచి నేను చెప్తున్నాను. విద్యా సంస్థలు అనేవి నడుస్తుంటాయి. మన ఏరియాలో మనకి బాగా వాడుకలో ఉన్నటువంటిది ఒక ఉదాహరణ చెప్తాను. మనకి బంగారం ఉంటుంది. బంగారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క బిస్కెట్లో కొనుక్కొని నచ్చిన ఆభరణం చేసుకుంటాం. కానీ ఆ ఆభరణం దేని నుంచి తయారైంది? బిస్కెట్ నుంచి. ఆ బిస్కెటే ఈరోజు తిరుమల కాలేజ్. మీకు సభాముఖంగా నేను చెప్తున్నాను. తిరుమల విద్యా సంస్థలో తమ పిల్లలు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపక బృందం అంకితభావం, యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆకాంక్షించారు. అవగాహన సదస్సులో చాలా కీలక అంశాలను తెలుసుకోగలిగామని చెప్పారు. అమ్మాయికి ఎన్ఐటి సీట్ వచ్చింది. ఇప్పుడు జైపూర్లో చదువుతుందండి, కెమికల్ చేస్తుంది. సరళ అన్న పేరు. మా తగరపల్సి లోకలేనండి. డే స్కాలర్సేనండి. డే స్కాలర్ అయినా హాస్టల్ కాదండి, సూపర్. నాకు తెలుసండి, ఎందుకంటే పిల్లలకి అంత బాగుంది. అంతా అమ్మాయి కానీ భయం, మాకు భయం లేదండి. అది అబ్బాయిలు ఉన్నారు అంటే ఇప్పుడు ఈ వయసు కరెక్ట్ మంచి వయసు కదండి. 16 years అంటే వేరే వేరే ఆలోచనలు వస్తాయి, కానీ అలాంటివి ఏమీ లేవండి. అది బాగుంది. ఇప్పటి నుంచి తిరుమలని చదువుతున్నాడు. ఇప్పుడు అవగాహన సదస్సులు చెప్పారు కదా, ఎలా అనిపించిందండి? అంటే ఫ్యాకల్టీ చెప్పిన లేదు, సూపర్. ఇంకా తిరగలేదు. మా బాబు ఇక్కడ చదువుకుంటున్నాడు, బాగా చెప్తున్నారు. మీరేంటంటే పిల్లలు చదవడం కంట వాళ్ళు మైండ్ సెట్ అర్థం చేసుకొని చెప్పే విధానం అది మాకు బాగా నచ్చింది. దాన్ని బట్టి ఇంకా ఒక చేస్తున్నాం. పిల్లలు కూడా, పాపను కూడా నెక్స్ట్ ఇక్కడే వేద్దామని అనుకుంటున్నాం. అత్యుత్తమ పాఠ్య ప్రణాళికతో విద్యాబోధన సాగించడం వల్లే ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అన్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఈ క్యాంపస్ నుండే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో 131 సీట్లను సాధించగలిగామని చెప్పారు. నీట్లో 31 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలిపారు. తమ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ తరువాత ఉత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారని చెప్పారు. రాజమండ్రి, విశాఖల్లో నిర్వహించిన అవగాహన సదస్సులకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తిరుమల విద్యా సంస్థలో విశాఖపట్నంలో నిర్వహించినటువంటి అవగాహన సదస్సుకి వేలాది మందిగా స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు హాజరయ్యి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకుని వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి తిరుమల విద్యా సంస్థలో యొక్క కరికులం, అకాడమిక్ కరికులము గురించి తెలుసుకుని, అలాగే ఐఐటి, జేఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, అలాగే స్కూల్ లెవెల్లో ఐఐటి ఫౌండేషన్ లేకపోవడం అనే ప్రోగ్రామ్స్ ద్వారా అవగాహన పెంచుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిల్లల పొటెన్షియల్ని బట్టి మనం ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. జేఈ అడ్వాన్స్డ్ ఇవ్వగలిగే స్టూడెంట్కి జేఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామే సజెస్ట్ చేస్తాము. అలాగే స్టూడెంట్స్కి అంత సత్తా లేకపోతే, అంటే అంత
తెలివితేటలు లేని స్టూడెంట్కి బలవంతంగా జేఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అని ఇచ్చి ఎక్స్ట్రా బర్డెన్ వేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకుండా, ప్రెషర్ పెట్టకుండా, ఒత్తిడి లేకుండా ఉండేందుకు అది స్టూడెంట్స్ పొటెన్షియల్ని బట్టి మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. 10వ తరగతి పరీక్షల గురించి విద్యార్థులు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా కూడా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ టీచర్ల దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంవత్సరం అంతా కూడా బాగా చదువుతున్నారు కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కాబట్టి మరలా వాళ్ళు మేము ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాము ఇదేదో డిఫరెంట్ అనుకుంటే వచ్చేటువంటి ప్రెషరే తప్ప అది కూడా ఇటువంటి ఎగ్జాముల్లో ఒక ఎగ్జామినేషనే నేను చాలా కాన్ఫిడెంట్గా రాయగలను, నేను అటువంటి ట్రైనింగ్ చాలా తీసుకున్నాను, అటువంటి ఎగ్జామ్స్ చాలా రాశాను, ప్రీ ఫైనల్స్ కూడా చాలా చక్కగా రాశాను అనేటువంటి కాన్ఫిడెన్స్తో వెళితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారండి. ప్రెషర్ అనే మాట తీసేయండి, ఇష్టంగా జాగ్రత్తగా చదువుకోండి. విద్యార్థులందరూ కూడా మంచిగా 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధంగా అండి మంచిగా రాస్తారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రాం గురించి తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసం వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా 3 గంటల సేపు శ్రద్ధతో మేము చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా చాలా బాగా ఆలకించారు. ఇవి చాలా బాగా పేరెంట్స్ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. ఇంత పెద్ద సక్సెస్ని అందించినటువంటి మా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా మా సంస్థ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. రాజమండ్రి, విశాఖపట్నం తిరుమల 2 క్యాంపస్ల్లోనూ ఈరోజే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి అటు రాజమండ్రి, విశాఖపట్నం రెండిట్లోనూ కూడా స్పందన అయితే అపూర్వంగా ఉంది. పేరెంట్స్ చాలామంది వచ్చారు. ఈ పర్టికులర్గా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, జేఈ అడ్వాన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ వీటి గురించి వాళ్ళకున్న అపోహలన్నీ కూడా ఈరోజు తొలగిపోయినాయని అనుకుంటున్నాము. చాలా డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారు, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, తర్వాత మరి ఎంపీసీనా బైపీసీనా అంటే అటు నీట్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ చేయించాలా స్టూడెంట్స్ని, లేకపోతే ఇటు జేఈ అడ్వాన్స్గా. అలాగే ఇప్పుడు మనం కొత్తగా స్టేట్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంది. దాని గురించి కూడా మరి ఇప్పుడు దానివల్ల ఏమేమి మార్పులు రాబోతున్నాయి వచ్చే సంవత్సరం నుంచి, దాని గురించి కూడా పేరెంట్స్లో ఉన్న అపోహలన్నీ ఈరోజు తొలగిపోయినాయని అనుకుంటున్నాం. అయితే 2 బ్రాంచుల్లోనూ కూడా రెస్పాన్స్ అనేది మాత్రం చాలా పూర్వంగా. తిరుమల విశాఖపట్నం బ్రాంచ్లో 2021 ఇంటర్మీడియట్ ముగించుకుని జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సాధించి ఐఐటి గౌహటిలో జాయిన్ అయిన ఒక అబ్బాయికి, ఆ అబ్బాయిది శ్రీకాకుళం, ఆ అబ్బాయికి 81 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది మొన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగిన ప్లేస్మెంట్స్లో మరి 81 లక్షలు per annum అనేది మరి చాలా పెద్ద అచీవ్మెంట్. అది 24లో రిజల్ట్ 131 మంది ఈ ఐఐటి ఎన్ఐటీస్లో జాయిన్ అయ్యారు. అలాగే 31 మంది ఏమో ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకున్నారు, చాలా కొద్ది మంది స్ట్రెంత్తోనే. మరి అది కూడా చాలా అద్భుతమైన రిజల్ట్. అది రాజుల తాళవలసలోని తిరుమల విద్యా సంస్థలు డేకమ్ రెసిడెన్షియల్గా, తగరపల్స జూట్ మిల్ రోడ్లో రెసిడెన్షియల్ క్యాంపస్గా విద్యాబోధన అందిస్తున్నాయి.